ఎనిమిదో తరగతి భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి 4వ పాఠం కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్. కేవలం ఇది మనకి టెట్ డిఎస్సి ఓరియంటెడ్ కాదు. ఇక మనకి ఏపీ కానిస్టేబుల్స్ కానివ్వండి, లేకపోతే ఎస్ఐస్ కానివ్వండి, లేకపోతే ఏవైతే ఉన్నాయి పంచాయతీ సెక్రటరీకి, వీటిలో జిఎస్ స్టడీస్ లో ఈ పాఠం నుంచి చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రతిదీ సెంట్రల్ లో రాసేటప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ పాఠం నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి జనరల్ స్టడీస్ లోనే. కాబట్టి ఒక్కసారి దీని మీద దృష్టి పెడదాం ఒకసారి. సో మనకి దారాల గురించి ఇక స్టార్టింగ్ ఏం చెప్తారంటే ప్రకృతి నుండి వచ్చేవి, అలాగే కృత్రిమంగా తయారు చేసే దారాల గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో సహజ దారాలు అంటే మొక్కలు మరియు జంతువుల నుండి లేదా జంతు ఉత్పత్తుల నుండి వచ్చేటటువంటి దారాన్ని మనం సహజ దారాలు అంటాము. అలా కాకుండా కర్మాగారాల్లో ఒక ప్రకృతికి సంబంధం లేనటువంటి పదార్థంతో ఏదైనా మనం తయారు చేస్తే దానికి పెట్రోల్ బట్టి కెమికల్ కానివ్వండి, లేదా ఏదైనా కెమికల్స్ సహాయంతో చేస్తేనంటే వాటిని ఏమంటే కృత్రిమ దారాలు అంటాం. అయితే స్టార్టింగ్ లో ఇవ్వలేదు, మిడిల్ లో ఇచ్చారు లెసన్ మిడిల్ లోన ఏంటంటే ఫైర్ టెస్ట్. సో దారాన్ని కానీ మనం ఫైర్ టెస్ట్ చేసినట్లయితే వాటి నుండి వచ్చే స్మెల్ కానివ్వండి, అది ఆర్డర్ కానివ్వండి, లేదా స్మెల్ కానివ్వండి, లేకపోతే వచ్చే ఫ్లేమ్ ని బట్టి ఏ దారం మనం చెప్పేయచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూస్తే ఏదైనా ఒక మనం దారాన్ని తీసుకుని దాన్ని ఫ్లేమ్ టెస్ట్ చేసినట్లయితే, అంటే దాన్ని కాల్చినట్లయితే మనకి కాగితం కాలిన వాసన వచ్చింది అనుకోండి, అంటే సంథింగ్ ఇది చెట్టు నుండి వచ్చిందని అర్థం అవుతుంది. సో ఎందుకంటే కాగితం కూడా చెట్టు నుండి వస్తుంది కాబట్టి. సో కాగితం కాలిన వాసన వచ్చింది అనుకోండి, అది నూనెైనా అయ్యి ఉండొచ్చు, లేదా రేయనైనా అయ్యి ఉండొచ్చు. అలా కాకుండా సాధారణంగా వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది అనుకోండి, అంటే వెంట్రుకలు అంటే జంతువుల నుండి ఉంటాయి. సో అది పట్టైనా అవ్వచ్చు, లేదా ఊనైనా అవ్వచ్చు. అలా కాకుండా నల్లని పొగ వస్తూ, అంటే వెంటనే అది కూడా వెంటనే కాలిపోయింది అనుకోండి, అలా కాలిపోయిన పదార్థాలను ఏమంటే కృత్రిమ దారాలు అంటే ముఖ్యంగా నైలాన్ మరియు ఆక్రిలిక్ మనం చెప్పుకోవచ్చు. ఇక చూసినట్లయితే కృత్రిమ దారాలు, ఈ కృత్రిమ దారాల గురించి ఎందుకంటే నేచురల్ ఫైబర్స్ గురించి మనం 7th క్లాస్ ఆల్రెడీ చదివి ఉంటాం. సో 8th క్లాస్ లోకి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఫైబర్స్, అంటే మనకి కృత్రిమ దారాల గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కృత్రిమ దారాలు ఎలా ఏర్పడతాయి అంటే మనకి టెక్స్ట్ బుక్ ఇచ్చిన సమాచారం ఏంటంటే ఇవి కొన్ని పాలిమర్స్ అన్నారు. పాలిమర్స్ అంటే ఏంటి? చిన్న చిన్న భాగాలు ఉండేటటువంటి మోనోమర్లు కలిసి ఒక పెద్ద పాలిమర్ ఏర్పడుతుంది అని చెప్తారు అనమాట. చిన్న చిన్న భాగాలు అంటే ఒక్కొక్క చిన్న భాగాన్ని మనం ఏమంటే మోనోమర్ అంటాం. ఇలాంటి మోనోమర్స్ చాలా కలిసి మనకి పాలిమర్స్ ఏర్పడతాయి. సో చెప్తూ పాలిమర్ గురించి కొద్దిగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటది? పాలిమర్ అనేది గ్రీకు భాషా పదం. పాలి అంటే ఎక్కువ, మెర్ అంటే భాగం అని అర్థం అంటూ చెప్పాడనమాట. సో ఎగ్జామ్ లో మనకి ఇదే అడగడానికి అవకాశం ఉంటుంది. పాలిమర్ లో పాలి అంటే అర్థం ఏంటి, అసలు పాలిమర్ అనేది ఏ భాషా పదం, పాలిమర్ అనేది ఎలా ఏర్పడుతుంది అని అడగవచ్చు. సో అదేవిధంగా మొట్టమొదటిగా పొలిమరైజేషన్ చేసి తయారు చేసిన మొట్టమొదటి దారం ఏదంటే నైలాన్ అని చెప్పడం జరిగింది అక్కడ టెక్స్ట్ బుక్ లో. సో నైలాన్ గురించి మాట్లాడదాం ఒకసారి. ఈ నైలాన్ ఎలా వచ్చింది? 2వ ప్రపంచ యుద్ధంలోన ఒక్కసారిగా ఏమైందంటే మనకి క్లాత్ యొక్క అవసరం పెరిగింది. ఆ సమయంలోనే మనకి నైలాన్ అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. సో సింపుల్ ప్రశ్న అడగచ్చు, మొట్టమొదటి కృత్రిమ దారం ఏది లేదా కృత్రిమ వస్త్రం ఏది అంటే నైలాన్. అదేవిధంగా నైలాన్ అనేది ఏ సందర్భంలో ప్రపంచానికి పరిచయం అయ్యింది అంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో పరిచయం అయిందని చెప్పవచ్చు. అదేవిధంగా సింపుల్ గా అడగవచ్చు, నైలాన్ అనేది ఏ పదార్థాల వల్ల ఏర్పడుతుంది? నేల బొగ్గు, నీరు, గాలి, ఈ మూడింటి కలయిక వల్ల మనకి నైలాన్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా నైలాన్ లో ఉండే రసాయనాలు ఏమి అని అడిగాడు అనుకోండి, ఇది ఒక పాలిఅమైడ్ అని చెప్తాం. సో ఇందులో ఉండే కెమికల్స్ ఏంటంటే హెక్సామిథిలీన్, అలాగే హెక్సామిథిలీన్ మోనోమర్ అండ్ అడిపిక్ యాసిడ్ అండ్ డయామిన్, 3 కెమికల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లో. హెక్సామిథిలీన్ మోనోమర్ అండ్ డయామిన్ అండ్ అడిపిక్ యాసిడ్, ఈ 3 రసాయనాలు కలయిక వల్ల ఏర్పడుతుంది. సో ఈ 3 రసాయనాలు కలిపిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే అదొక క్రిస్టల్ అంటే ఒక స్ఫటికంలా ఏర్పడుతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం జరుగుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేసి వాటిని ఏం చేస్తారంటే బాగా వేడి చేసి మరిగిస్తారు. అది ద్రవ రూపంలో రాగానే ఒక జల్లెడు బట్టి పాత్ర నుండి బలంగా బయటకు పంపిస్తారు. అలా బలంగా పంపించడం వల్ల మనకి ఏమవుతుంటే దారాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది, పాలిమర్స్. సో మనకి నైలాన్ అనేది ఏర్పడడానికి ముఖ్యమైన రసాయనాలు ఏవంటే హెక్సామిథిలీన్ మోనోమర్, డయామిన్ అండ్ అడిపిక్ యాసిడ్. సింపుల్ గా అభ్యర్థులను తెగమకు పెట్టాలంటే నైలాన్ ఏర్పడడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? సింపుల్ ఏంటంటే అది నేల బొగ్గు, నీరు, గాలి అని మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా నైలాన్ ఉండేటటువంటి లక్షణం ఏమిటి? ఇవి బలంగా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి, సాగే లక్షణం కలిగి ఉంటాయి, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది నీటిని పీల్చుకోదు. ఈ ధర్మాల ఆధారంగా దాన్ని
తీసుకుంటాం. అయితే గుడ్ క్వాలిటీస్ తో పాటు బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. సింపుల్ ఏంటంటే ఇది స్థావర విద్యుత్తు అంటే రెండు నైలాన్ వస్త్రాలు కానీ ఒకదానితో ఒకటి కానీ మనం అప్పడించామంటే అక్కడ ఏమవుతుందంటే కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇవి సులభంగా ఫైర్ టెస్ట్ కి వెంటనే అందుకుంటాయి, అంటే వేగంగా కాలిపోతాయి. అందుకే మనం ఈరోజు చేసే ప్రతి వస్త్రం కూడా మాక్సిమం నైలాన్ అందులో మిక్స్ అయి ఉంటుంది. అందుకే వంట చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా నిప్పుతో చేసేటప్పుడు కానీ వెల్డింగ్ షాప్ కానీ మన పైన ఒక ఉపవస్త్రం వేస్తాం, అప్రాన్ అంటాం. ఈ అప్రాన్ అనేది సాధారణంగా మనకి నూలుతో కానీ కాటన్ హెవీ కాటన్ తో కానీ తయారు చేయబడుతుంది. సో సింపుల్ క్వశ్చన్, మనం రోజువారీ పనులు అంటే వంట చేసేటప్పుడు శరీరం మీద వేసుకునే అప్రాన్ అనేది ఏ దారంతో తయారవుతుంది అంటే సింపుల్ గా మనం చెప్పొచ్చు నూలు, కాటన్. గుర్తుంచుకోండి. సో ఉపవస్త్రం మనం వేస్తాం వండేటప్పుడు కానీ లేదా పని చేసేటప్పుడు కానీ వేసుకున్న ఉపవస్త్రం అనేది మనం కాటన్ తో తయారు చేసింది మనం వాడతాం. సో ఎందుకు వేసుకుంటాము అని ప్రశ్న అడిగాడు. ఎందుకంటే రోజువారీ వేసుకున్న బట్టల్లో చాలా వరకు నైలాన్ అనేది మిక్స్ అవుతుంది. అందుకే మనం అప్రాన్ ధరించాలి. అదేవిధంగా నైలాన్ తో తయారు చేసే పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే రోజు టూత్ బ్రష్, అలాగే రోప్స్, చీరలు, స్లూక్ వేసుకునేటటువంటి షాక్స్, సీట్ బెల్ట్, స్లీపింగ్ బ్యాగ్స్, పారాచూట్, కార్పెట్, ఇవన్నీ కూడాను దేంతో తయారు చేయాలి? నైలాన్ తోనే. టెక్స్ట్ బుక్ లో మాట చెప్పాడు నైలాన్ ఎంత దృఢంగా ఉంటుందంటే అంతే పరిమాణంలో ఒక స్టీల్ దారం కానీ మనకి తీసుకుంటే స్టీల్ దారం ఎంత బలంగా ఉంటుందో నైలాన్ కూడా అంతే బలంగా ఉంటుందని మనకు చెప్పడం జరిగింది. ఇది మనకుండే నైలాన్ లక్షణం. సో నైలాన్ మీద అడిగేటప్పుడు చాలా క్వాలిటీస్ అడుగుతాడు. కింది వాళ్ళలో నైలాన్ లక్షణం, నైలాన్ యొక్క ఉపయోగం కానిది ఏదని అడుగుతాడు. సో ఇవన్నీ ఉపయోగాలు కానిది ఏదండి, అది వేగంగా మండిపోతుంది, అది మనకు ఉపయోగం కాదు. అలాగే స్టాటిక్ కరెంట్ అనేది ఫామ్ చేస్తుంది, స్థావర విద్యుత్ అనేది ఏర్పాటు చేస్తుంది, అది కూడా దాని యొక్క ఉపయోగం అనేది కాదు, డిమెరిట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన దారం రేయన్. సో దీన్ని మొట్టమొదటిగా 1911లో అమెరికాలో తయారు చేస్తారు, యుఎస్ఏలో తయారు చేస్తారు. కానీ దానికి రేయన్ అని పేరు మాత్రం పెట్టలేదు. దీన్ని 1924లో మాత్రం పేరు పెట్టారు. సో మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. రేయన్ ఎప్పుడు కనుగొన్నారు? 1911. రేయన్ ఎప్పుడు పేరు పెట్టారు? 1924. గుర్తుంచుకోవాలి. ఇది మనం సరే రేయన్ ని కనుగొన్నది 1911, పేరు పెట్టింది 1924. సో మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది దీని ప్రాజెక్ట్ అంటే 1946లో కేరళలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అనేది స్థాపించడం జరిగింది. సో అప్పటి నుండి కూడాను పట్టు ప్లేస్ లో రేయన్ అనేది రావడం జరిగింది. సో రేయన్ అనేది ముఖ్యంగా దేనికి ముడి పదార్థం అంటే కర్రగుజ్జు నుండి తయారు చేస్తాం. సో కర్రగుజ్జు అంటే ఏంటంటే సెల్యులోజ్, అందుకే దీన్ని సెల్యులోజ్ దారం అని కూడా అంటారు. ఓకే. సో ఇది చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. సెల్యులోజ్ దారం అని ఏ దారాన్ని అంటారు? రేయన్ అంటారు. ఓకే, గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీన్ని కర్రగుజ్జుని తీసుకొని ముందుగా సోడియం హైడ్రాక్సైడ్ అని కలపడం జరుగుతుంది. కర్రగుజ్జుని సోడియం హైడ్రాక్సైడ్ కలిపిన తర్వాత దాంట్లో మనకేమవుతుంది, చిక్కని ముద్ద ఫామ్ అవుతుంది. దానికి ఏం చేస్తారంటే కార్బన్ డైసల్ఫైడ్ ని దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక చిక్కని జిగురు లాంటి పదార్థం ఏర్పడుతుంది. దాన్ని టెక్స్ట్ బుక్ లో పానకం అని పేరు పెట్టడం జరిగింది. సో మొత్తం మీద కరగుజ్జు పానకం ఏర్పడితే దీన్ని ఒక జల్లెడ ద్వారా, అంటే మనకి నైలాన్ దారం ఏ విధంగా తయారు చేస్తారు అదే విధంగా కన్నం నుండి ఒక జల్లెడ ద్వారా చాలా అధిక పీడనంతో పంపించడం జరుగుతుంది. అలా వచ్చిన దారానికి వెంటనే ఏం చేయాలంటే H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం గుండా వాటిని పంపించాలి. సల్ఫ్యూరిక్ ఆమ్లం గుండా ఎంత వేగం పంపిస్తే అంత వేగంగా ఏమవుతాయి, గట్టిపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తయారైన దారాన్ని తర్వాత చక్కగా సబ్బుతో చక్కగా కడిగినట్లయితే మనకు వచ్చే దారాన్ని రేయన్ అంటాం. చూడడానికి అచ్చం పట్టు దారం లాగా ఉంటుంది. సో దీనికి ఉంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. చూడడానికి అచ్చం పట్టులా ఉంటుంది కాబట్టి మనం డ్రెస్ మెటీరియల్ కూడా దీన్ని వాడచ్చు. సో దీని యొక్క గుడ్ క్వాలిటీస్ ఏంటి ఒకసారి ఇది చూస్తే నేయడానికి చాలా సులభంగా ఉంటుంది, అంటే బట్టలు నేయడానికి. అలాగే చాలా తక్కువ రేటు దొరుకుతుంది, అచ్చం పట్టులాగే ఉంటుంది. ప్లస్ నేచురల్ పట్టుకైతే మనం రంగులు అద్దలేము, కానీ ఇక్కడ దగ్గర చక్కగా రంగులు అద్దుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది రేయన్ తయారు చేసేటప్పుడు ఏంటంటే కేవలం కర్రగుజ్జు వాడకుండా మనకి ఈ పత్తి గింజల నుండి మనకి కాటన్ తీసేగా సన్నని పొట్టి పోగులు ఉంటాయి. ఆ పొట్టి పోగుల నుండి కూడాను ఈ మనకి రేయన్ తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థం సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క గుడ్ క్వాలిటీస్ ఏంటంటే నేయడానికి అనువుగా ఉంటుంది, చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి, రంగులు కూడా మనం అద్దవచ్చు. దీనికి ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే ఇది చెట్టు నుండి వచ్చింది కాబట్టి నీటిని ఈజీగా పీల్చుకుంటుంది, అంతేకాకుండా ఏమవుతుంది, సులభంగా నీటిని పీల్చుకొని పాడైపోవడం జరుగుతుంది. మరి ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే పూర్వం పట్టు ఎక్కడైతే ఉపయోగించారో వాటి ప్లేస్ లో రేయన్ అనేది రావడం జరిగింది. సాధారణంగా పిల్లలకు వాడేటటువంటి డైపర్స్ కావచ్చు, అలాగే లో దుస్తులు కావచ్చు, హాస్పిటల్లో బ్యాండేజీలు కావచ్చు, అలాగే మనకి ఏవైనా దెబ్బలు తగిలేటప్పుడు గాయాలకి కుట్లు వేయడానికి
గాయాలు కుట్లు వేయడానికి ఉపయోగించే లింట్ గాను ఇప్పుడు ఏం ఉపయోగిస్తున్నాం అంటే రేయన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనకి ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైన బిగ్ పాయింట్స్. కృత్రిమ దారాలని ఒకే ఒక దారాన్ని ఉపయోగించి వస్త్రాలు తయారు చేయడం జరగదు. అది అలా తయారు చేసిన వస్త్రాలు కానీ మనం ధరించినట్లయితే ఆరోగ్యానికి కొద్దిగా ఇబ్బందిగా, అలాగే చర్మానికి కాస్త ఇరిటేటింగ్ గా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ కృత్రిమ దారాలను ఏం చేస్తారంటే కొన్ని సాదా దారాలతో కానివ్వండి, ఇంకా వేరే క్వాలిటీ ఉండేటటువంటి కృత్రిమ దారాలతో కానీ ఏం చేస్తారు, కలిపి తయారు చేస్తారు అనమాట. అంటే ఏదైనా కృత్రిమ దారాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ ఇతర దారాలతో కలపడాన్ని మిక్సింగ్ చేయడం మనం ఏమంటాం, మిశ్రణం అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో బ్లెండింగ్ అంటాం. సో ఎగ్జామ్ లో బ్లెండింగ్ అంటే ఏంటి, మిశ్రణం అంటే ఏంటి అని అడగచ్చు. అంటే కృత్రిమ దారాన్ని సాదా దారంతో కలపడం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఏదైనా ఒక బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, ఒక షర్ట్ కానీ లేకపోతే ఏదో ఒక డ్రెస్ అయినా మన బట్టల షాప్కి వెళ్ళినట్లయితే షర్ట్ తీసుకున్న తర్వాత దాని బ్యాక్ సైడ్ కానీ అంటే కాలర్లు కానీ లోపల షర్ట్ ఇన్సైడ్ కానీ మనం చూస్తే ఒక లేబుల్ కనిపిస్తుంది. ఆ లేబుల్ మీద మనం చూసినట్టయితే ఎంత % కాటన్ ఉంది, ఎంతసేపు ఇక ఆర్టిఫిషియల్ ఫైబర్ ఉందని మనం క్లియర్ గా మనం గమనించవచ్చు. అదేవిధంగా మిశ్రమంలో ఎప్పుడు కూడా మాక్సిమం న్యాచురల్ ఫైబర్ సాధారణ ఎక్కువ ఉన్నట్లయితే శరీరానికి కాస్త కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. కాస్త అదే ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏదైతే కృత్రిమ దారం అనుకుంటుందో అది కాస్త ఎక్కువైందంటే మాత్రం కాస్త అనీజీగా ఉంటుంది. ఇవి మనకు ఉండేటటువంటి దారాల రకాలు. ఇందులో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది ఆక్రిలిక్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు వచ్చే వింటర్ సీజన్ లోకి వచ్చేటప్పుడు మనం స్పెషల్ గా కొన్ని వస్త్రాలు వేసుకుంటాం. లైక్ స్వెటర్లు కానివ్వండి, లేకపోతే షాల్ వాళ్ళు కానివ్వండి, మనం దుప్పట్లు కానివ్వండి వేస్తూ ఉంటాం. ఒకవేళ ఒక స్వెటర్ తీసుకున్నట్లయితే ఒక మనిషికి కావాల్సిన స్వెటర్ కావాలంటే కనీసం 4 గొర్రెల నుండి వచ్చేటటువంటి ఉన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అలా అయితే మన దేశంలో దాదాపుగా 120 కోట్ల మంది ఉన్నారు. ఈ 120 కోట్ల మందికి కావాల్సిన ఉన్ని ఎక్కడ నుండి లభిస్తుంది? సో ఇలాంటి సందర్భంలోనే ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ గా ఉండేటటువంటి ఉన్నిని తయారు చేయడం జరిగింది. ఆ ఉన్నిని మనం ఏమంటాం, ఆక్రిలిక్ అంటాం. సో దీన్నే ఫేక్ ఫర్ లేదా నకిలీ ఉన్ని అని కూడా అంటాం. ఫేక్ ఫర్ లేదా నకిలీ ఉన్ని అంటాం. సో ఇది ఎప్పుడు మొట్టమొదటిగా కనుగొనడం జరిగిందంటే 1941లో కనుగొనడం జరిగింది. అందుబాటులోకి కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దీన్ని తయారు చేయడానికి ఏ పదార్థాలు ఉపయోగిస్తారు? సో నేల బొగ్గు, గాలి, నీరు, నూనె. కొత్తగా వచ్చేది చూడండి. మరి ఇంతకుముందు మనం నైలాన్ చెప్పేటప్పుడు ఈ 3 చెప్పుకున్నాం. కానీ ఆక్రిలిక్ వచ్చేసరికి నూనె, సున్నప్రాయి అదనంగా రావడం జరిగింది. సో ఇక్కడ ఆక్రిలిక్ తయారు చేసేటప్పుడు 2 పద్ధతులు ఉపయోగిస్తాం. ఒకటి తడి పద్ధతి, 2 పొడి పద్ధతి. పొడి పద్ధతి అంటే ఏంటి, మనకు కావాల్సిన ఏదైతే పాలిమర్ ఉందో దాన్ని బాగా ఏం చేసి బాగా కరిగించి వచ్చినటువంటి ద్రవాన్ని ఒక వేడి గాలి ఉండే గదులు గుండా పంపిస్తారు. అలా పంపించి వెంటనే డ్రై చేస్తే దాన్ని పొడి పద్ధతి అంటారు. ఇక రెండవది తడి పద్ధతి అంటే అదే పాలిమర్ ని బాగా వేడి చేసి కరిగించి దాని ముందే అది డ్రై అవ్వక ముందే దాన్ని కడుగుతారు, వాష్ చేసి. వాష్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, డ్రై చేస్తారు. అలా చేస్తే దాన్ని తడి పద్ధతి అంటాం. సో పొడి పద్ధతికి తడి పద్ధతి తేడాలు చూసుకోవాలి. పొడి పద్ధతిలో నేరుగా మనం వేడి బాష్పం ఉండే గదిలో పంపించి దాన్ని డ్రై చేస్తాం. తడి పద్ధతిలో అయితే ఫస్ట్ వాష్ చేసేసి తర్వాత దాన్ని డ్రై చేస్తాం అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి ఆక్రిలిక్ తయారీ విధానం. ఆక్రిలిక్ ఎందుకు అంత పాపులారిటీ వచ్చిందంటే ఇది చాలా చౌక, తొందరగా మనం తయారు చేయవచ్చు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకా దీనికి ఎక్కువగా మనం వాడేటటువంటి చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు? సో సాసెస్ తయారు చేయడంలో, మేజోల తయారీ, అలాగే స్పోర్ట్స్ వేర్స్ ఏవైతే ఉన్నాయో క్రీడా దుస్తులు, అలాగే స్వెటర్స్ తయారులో ఉపయోగిస్తారు. మాక్సిమం మన ఇంటి చుట్టూ అంటే ద్వారాల దగ్గర కానీ కొన్ని డెకరేటివ్ ఎక్విప్మెంట్స్ పెడుతుంటారు, క్లాత్వి అలాంటివి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే కాస్త ఇబ్బంది పడతాం. దారంతో అల్లే వస్తువులు ఏవి? దారంతో అల్లే వస్తువులు అంటే డిజైనర్ కోసం మనం ద్వారానికి కానివ్వండి, ఇలా అల్లికలతో తయారు చేసి ఉంటాయి కదండి, వాటిని మనం ఇతిహాస పిలుస్తాం. దారంతో అల్లే వస్తువులకి ఉపయోగపడే దారం ఏది? సో డైరెక్ట్ ఆక్రిలిక్. సో వర్డ్ కన్ఫ్యూజ్ అవుతాం. దారంతో అల్లే వస్తువులు అంటే డిజైనింగ్ ఉపయోగించే ఫైబర్ ఏది? ఆక్రిలిక్ అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే నెక్స్ట్ వచ్చేది పాలిస్టర్. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. ఇది ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి దుస్తుల్లో కూడా మాక్సిమం ఉండేది పాలిస్టర్ ఉంటుంది. సో ఈ పాలిస్టర్ కనుగొనడంతో వస్త్ర వ్యాపారంలోనే ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని చెప్తారనమాట. ఎందుకంటే ఇది ఈజీగా ఏమవుతుంది, ముడుచుకోదు, ఇంకా చెప్పాలంటే ముడతలు పడదు, ఇంకా చెప్పాలంటే దీనికి మన్నిక ఎక్కువ, ప్లస్ ఇది వేగంగా బ్లెండింగ్ అవుతుంది, చాలా ఎక్కువ దారాలతో బ్లెండింగ్ అవుతుంది. ఇంకా విషయం ఏంటంటే దీన్ని ఈజీగా నేయవచ్చు.
ఇవన్నీ క్వాలిటీస్ ఉంచి ఉండడం వల్ల పాలిస్టర్ అనేది బాగా పాపులర్ అయింది. అంతేకాకుండా ఈ పాలిస్టర్లో చూసుకుంటే బాగా పాపులర్ అయినటువంటి పాలిస్టర్ ఏదంటే టెర్లిన్. ఈ టెర్లిన్ అనేది మనం ఇప్పుడు బట్టలుగా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సో బట్టల ఇండస్ట్రీలో దీన్ని ఏం చేస్తారు, టెర్లిన్ని కాటన్తో కలిస్తే టెర్రీ కాట్ తయారు చేస్తాము. అలా కాకుండా టెర్లిన్తో ఊల్తో కలిస్తే టెర్రీ ఊల్ అని మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఒకసారి పాలిస్టర్ తయారు చేయడానికి కావాల్సిన రసాయనిక విధానం ఏంటో ఒకసారి చూద్దాం. డైమిథైల్ ఈథర్నోల్ టెరిఫ్టాలిక్ యాసిడ్. చూడండి ఒకసారి, డైమిథైల్ ఈథర్ను టెరిఫ్టాలిక్ యాసిడ్ తో రియాక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి కాంపౌండ్ ఏదైతే రసాయన ఉత్పత్తి ఉందో దాన్ని డైహైడ్రిక్ యాసిడ్ తో రియాక్ట్ చేస్తారు. అంటే మొదట డయామిన్ ఈథర్ను టెరాఫ్టాలిక్ యాసిడ్ ను మిక్స్ చేసి వచ్చినటువంటి ప్రోడక్ట్ ని డైహైడ్రిక్ యాసిడ్ తో మనం రియాక్ట్ చేసినట్లయితే మనకి పాలియస్టర్ ఏర్పడుతుంది అనమాట. సో పాలిస్టర్ ఉండే లక్షణం ఏంటంటే ఒక దుస్తు లేదా ఒక డ్రెస్ కానీ ఒక ఎక్విప్మెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని కరిగించి మళ్ళీ మనం కొత్తగా వాడుకోవచ్చు. అందువల్ల దీనికి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు. సో ఆ పాలిస్టర్ అనేది కేవలం వస్త్ర పరిశ్రమలే కాకుండా నిజ జీవితంలో మనం ఉపయోగించే చాలా రకాల వస్తువుల్లో కూడా వీటి యొక్క రెసిన్ యూజ్ చేస్తారు. సో ఆ రెసిన్ కోడ్స్ అనేవి ఒకసారి చూసినట్లయితే వాటికి 7 కోడింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ పిఈటి. ఈ సింబల్ మనం చూసినట్లయితే ఈ సింబల్ ఎక్కడైనా కనిపిస్తుంది, రీసైక్లింగ్ సంబంధించిన సింబల్ అది, కంగారు పడకండి. దీంట్లో రెసిన్ నెంబర్స్ అనేవి అందులో వేయడం జరుగుతుంది. సో కోడ్ 1 ఏంటంటే పిఈటి, పాలీ ఎథిలీన్ టెరాఫ్థలిన్ అంటాం. సాధారణంగా ఎక్కువగా డ్రింక్స్, వాటర్ బాటిల్ కానివ్వండి, డ్రింక్ బాటిల్ కానీ ఏమైనా ఉన్నాయంటే కూల్ డ్రింక్స్ కి ఈ పిఈటీలను వాడతారు, ఎందుకంటే ఇది అంతవేగంగా రియాక్ట్ చేయదు. ఇక రెండవది హెచ్డిబిఈ, హై డెన్సిటీ పాలీ ఎథిలీన్ అంటాం. అధిక సాంద్రత గల పాలిఎథిలీన్ అంటాం. మనం సిమెంట్ బ్యాగ్లు ఏదైతే చూస్తుంటాం ఆ సిమెంట్ బ్యాగ్లు అనేవి హెచ్డిబిఈతో తయారు చేయడం జరుగుతుంది. ఇక పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్. సో మనం చూస్తాం వాటర్ పైప్స్ కానివ్వండి, ప్లాస్టిక్ పైప్ ఏదైనా ఉందంటే అది దేంతో తయారు చేస్తారంటే పీవీసీ తయారు చేస్తామని చెప్తారు అనమాట. ఇక ఎల్డిపిఈ, లో డెన్సిటీ పాలిఎథిలీన్ అంటాం. సో మన క్యారీ బ్యాగ్స్ అన్ని కూడా ఎల్డిపితో తయారవుతాయి. నెక్స్ట్ వన్ పాలీ ప్రొపిలీన్ పీపీ, కోడ్ నెంబర్ 5. కోడ్ నెంబర్ 6 పిఎస్ పాలిస్టెరీన్. అదేవిధంగా 7 అనేది అంటే పైన 6ని డిఫరెంట్ రేషియోలో యాడ్ చేస్తే వచ్చేదే 7th వన్ అనమాట. ఇది మనకు ఉండేటువంటి రెసిన్ కోడ్స్. సో సింపుల్ క్వశ్చన్ ఇక్కడ అడగడానికి చాలా అవకాశం ఉన్న ఏరియా ఇది. సో ఫస్ట్ వన్ రెసిన్ కోడ్ ఏదైనా ఇచ్చేసి ఇది కోడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏదైనా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వాటర్ బాటిల్స్ అంటే ఏ రెసిన్ ఉపయోగిస్తారని చెప్పొచ్చు. లేదనుకుంటే ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఆక్రలిక్ మీద ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవసరం ఉంటుంది. నకిలీ ఉన్ని ఏది, నకిలీ ఉన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు, సో నకిలీ ఉనికి కావాల్సినటువంటి రసాయనిక పదార్థాలు ఏమిటి, అదేవిధంగా ఫేక్ పదార్థం దేన్ని అంటాము, అదేవిధంగా పాలిస్టరీన్ తయారీకి కావాల్సినటువంటి 3 రసాయనాలు ఏవి, 3 పదార్థాలు ఏమిటి అని కూడా మనకి ఎన్ని రకాలుగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సో 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది కృత్రిమ దారాల వరకు. సో నెక్స్ట్ పార్ట్ బిలో అనేది మీరు ప్లాస్టిక్ గురించి వింటారు. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరి ముందు ఇంకా వస్తూ ఉంటాయి. సో మా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.